హాయ్ ఫ్రెండ్స్, నమ్క రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు కాజా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుందండి. తయారయ్యాక పాకం కారుతుందండి. పట్టుకుంటే చాలు పాకం కారుతుంది. చూడండి ఫ్రెండ్స్, దానికోసం ఒక గ్లాస్ అయితే మైదా తీసుకున్నాను. నేను శుభ్రంగా జల్లించి పెట్టుకున్న మైదా అండి ఇదైతే. అందులోకి మరగబెట్టి వేసానండి నెయ్యి అయితే. ఒక గరిట, చిన్న గరిటతో ఒక గరిట పోసి ఇంకా కొద్దిగా వేసానండి. గరిటన్నర అయితే పోసాను. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి. మొత్తం అంతా కలిపి 2 టేబుల్ స్పూన్లు అవుతుందండి ఇది. ఇలా పోసి శుభ్రంగా వేసిన నెయ్యి అంతా పిండికి పట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడైతే పిండికి బాగా పట్టించాలండి. నెయ్యి అంతా పట్టించాలండి పిండికి. ఇలా కలుపుకున్నామంటే కాజా గుల్లగా బాగుంటుందండి, పొంగుతుంది. పాకం అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. బాగా నెయ్యి వేసి బాగా వండక రాలేదని కొద్దిగా పోసానండి. మనం ఇలా బాగా పట్టించి నొక్కితే ఉండవ్వాలండి. అది ఉండవి వరకు కలపాలి. ఇలా బెడ్ పౌడర్ ఎలా ఉంటుందో ఆ టైపులోకి రావాలండి. చూడండి ఫ్రెండ్స్, అదిగో అలా రావాలండి. అలా ఉండవాక ఇలా రావాలండి. పిండి అయితే కంటి టేస్ట్లో ఉండాలండి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేద్దాం. అందుట్లోనే చిటికెడు వంట సోడా వేసానండి. ఇలా అన్నీ వేసాక ఒకసారి మళ్ళీ పిండి అంతా కలిపెట్టి కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలండి. ఇదైతే కొద్ది కొద్దిగా పోయాలండి. వాటర్ అయితే వద్దే పోసుకోకూడదు, ఒకసారి లూజ్ అవ్వచ్చు. కొద్ది కొద్దిగా పోసామంటే మనం పోసిన వాటర్కి పిండికి కరెక్ట్గా సరిపోయేలా కొద్ది కొద్దిగా పోసుకొని ఇలా ముద్ద చేసుకోవాలండి. మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇలా ముద్ద చేసుకుని ఇలా ఓ బౌల్లో పెట్టి ఇది మూత పెట్టి పక్కన పెడదాము. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గ్లాసు మైదా వేసాను కాబట్టి అదే గ్లాసుతో చక్కెర పోసానండి. పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక సగం గ్లాసు వాటర్ పోసాను. ఇలా పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని ఇలా పాకం సన్నటి తీగ రావాలండి. సన్నగా తీగ రావాలండి. ఇలా పట్టుకుంటే ఇంకా రాలేదు, ఇప్పుడైతే సన్నగా రావాలండి. సన్నటి తీగ వచ్చాక గులాబ్ జామున్ అయితే తీగ రాదండి. ఇదైతే సన్నటి తీగ వచ్చేరాక మరగనివ్వాలండి. ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇలా సన్నగా కనిపించటంగా ఉందండి తీగ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అందుట్లో ఒక స్పూను యాలక్కాయ పొడి వేసాను. ఇది వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకుని పాకం అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి సిమ్లో అయితే పెట్టానండి. సిమ్లో పెట్టి ఇప్పుడు చపాతీ చేద్దాము కాజాల కోసం. ఇలా పిండంతా ఓసారి ఇలా బాగా ముద్ద కింద మళ్ళీ కలపాలండి. ఒకసారి లోపల బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలాగైతే బాగా కలుపుకొని ఇది 3 ముద్దలుగా చేశానండి నేనైతే.
3 ముద్దలుగా చేసి 2 ముద్దలు పక్కన పెట్టుకుని ఒక ముద్ద అయితే చపాతీకి రెడీ చేస్తున్నానండి. కొద్దిగా పొడి పిండేసి ఇలా పెట్టి దాని మీద చపాతీలా పలసగా వత్తాలండి. ఇదైతే ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి కొద్దిగా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చాలా బాగుంటాయండి ఇవైతే. మనం ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కనుక ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి, ఆయిల్ అంతా మనం స్వచ్ఛమైనది వేసుకుంటాం కాబట్టి హెల్దీ ఫుడ్ అండి ఇదైతే. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసానండి. సన్ఫ్లవర్ అయితే పెద్ద ప్రాబ్లం కాదు కనుక ఇలా పలసగా లాక్కుని ఇలా ఆ సైడు ఈ సైడు సరిగా రానప్పుడు కొంచెం ముక్కలు కింద తీసేసుకోవచ్చండి. దీనిపైన అయితే కార్న్ఫ్లోర్ జల్లానండి. పొరలుగా పెట్టడానికైతే కార్న్ఫ్లోర్ జల్లాను. కార్న్ఫ్లోర్ జల్లి ఒకసారి మళ్ళీ ఇంకా కొంచెం పలసగా రావాలనిపించిందండి. మళ్ళీ చపాతీ కర్రతో మళ్ళీ కొద్దిగా పలసగా లాగానండి. ఎంత పలసగా ఉంటే అంత బాగా వస్తాయండి పొరలు అయితే. చూడండి ఫ్రెండ్స్, దీనిపై మళ్ళీ కార్న్ఫ్లోర్ వేసానండి. ఓ పక్క నుంచి సన్నగా చుట్టుకు రావాలండి. అసలు గాలి రాకుండా లోపలికి సన్నగా అయితే చుట్టుకు రావాలండి ఓ పక్క నుంచి. ఆపోజిట్ అయితే చివరమ్మట కొద్దిగా వాటర్ రాయాలండి. ఇలా దీనికి రోలింగ్ అంటుకునేలా వాటర్ అయితే చివరికైతే వాటర్ రాయాలండి కొద్దిగా. ఇలా రాసుకోవాలండి వాటరు. అలా అయితే దానికి అతుక్కుంటుంది అది. ఇలా చేసి ఇలా చేయాలి. ఆ చివర ఈ చివర కొద్దిగా ముక్కలు కట్ చేసేసి తీసేసుకోవాలండి ఎక్స్ట్రా వచ్చినాయి కనుక. ఇలా సన్నంగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసి ఇప్పుడు అవి ఇలా ఏలుతో ఒకసారి ఒత్తి పెట్టుకోవాలండి పక్కనే. ఇలా ఒత్తుకుని ప్రతిదీ కూడా అలా ఒత్తి మనం ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవైతే. డాల్డా అది వేయలేదండి నేనైతే. డాల్డా కూడా వేసుకోవచ్చు అంట, నాకు సరిగా తెలియదు కానీ నేనైతే నెయ్యి వేస్తానండి ఎప్పుడు చేసినా. ఇలా నెయ్యి వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా అప్పడాల కర్రతో గుల్లగా వత్తాలండి, గట్టిగా వత్తకూడదు. గట్టిగా వత్తామంటే మళ్ళీ పొంగవయ్యి అటు ఇటు కూడా తిరిగేసి
మెల్లిగా వత్తాలండి అవి అయితే. ఇలా చేసుకుని మిగతా పిండి కూడా నేనైతే ఇంకా చపాతీ పీట అయితే సరిపోవట్లేదని టేబుల్ మీద వేసేసానండి. ఇలా కూడా చాలా బాగా వస్తుంది. చపాతీ ముద్ద పెద్దది తీసుకున్నాను కనుక ఇలా దీని మీదే ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వట్లేదండి. లైక్లు ఇవ్వండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేశారంటే ఈ వీడియోలు ఇంకా వేరే వాళ్ళకు కూడా వెళ్తాయి. ఇలా పలసగా లాగాలండి చపాతీ అయితే. అంచులు అవి సరిగా రాలేని కాడ ఇలా శాక్తో ఎగస్ట్రా ముక్కలు తీసేసుకోవాలండి. పైన అయితే వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అని మళ్ళీ వేసాను ఫస్ట్. తర్వాత మళ్ళీ తేడా వస్తుందేమో అని తీసేసానండి. చూడండి, ఇలా ఓ పక్క నుంచి చుట్టుకు రావాలి. పైన కొద్దిగా కార్న్ఫ్లోర్ మళ్ళీ జల్లుదాం. ఇలా కార్న్ఫ్లోర్ జల్లుకుని సాఫ్ చేసి ఇదైతే తీసేసానండి. మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ అక్కడ పొరలు రావు అని అనిపించిందండి, అందుకే తీసాను కనుక. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఇలా గాలి వెళ్ళకుండా లాగాలండి చపాతీ అయితే. చివరన కొద్దిగా వాటర్ కొద్దిగా రాసి ఇలా రోలింగ్లా చేసుకుని ఒకసారి ఇలా చూసారంటే మీరు కొట్ల మీద తీసుకురారండి అసలు. పెద్దవి కావాలనుకున్నప్పుడు ఇదే సేపు చపాతీ పెద్దది చేసుకోవాలండి. పెద్దది చేసుకుని మనకు పెద్ద కాజాలు కావాలి అనుకున్నప్పుడు చపాతీ కొంచెం పెద్దది చేసుకోవాలండి. ఇలా వీటిని కూడా ముందు వాటిని అలా చపాతీ కర్రతో చేసాము. అలాగే ఇవి కూడా చపాతీ కర్రతో అటు ఇటు కొద్దిగా రోల్ చేసుకుని కొద్దిగా వత్తాలండి. ఎక్కువ వత్తకూడదు, పొరలైతే అంటుకుపోకుండా. ఇలా ఫస్ట్ చేత్తో ఒత్తుకోవాలి. ఫస్ట్ చేత్తో అయితే ఒత్తుకోవాలండి. ఒత్తుకుని తర్వాత చపాతీ కర్రతో ఇలా అటు ఇటు కూడా 2 సార్లు వత్తాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్రతి కూడా ఇలా చేశానండి నేనైతే.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ వీట్ అయింది. ఆయిల్ అయితే పూర్తిగా వీట్ అవ్వకూడదండి. పూర్తిగా వీట్ అయింది అంటే ఎమ్మటే పైకి తేలిపోతాయి కనుక ఇలా ఆఫ్ వీట్ అయితే సరిపోద్దండి. ఆఫ్ అవ్వాలండి. ఆఫ్ అవ్వాక అవి మెల్లిగా వేయించుకుంటూ ఉండగా మెల్లిగా సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. ఇవి కూడా పూర్తి వీట్ రాకూడదు. ఆయిల్ అయితే అవి మెల్లిగా పైకి లెగుస్తాయండి. వాటికి అవే ఉడికి పైకి లెగుతాయి. అప్పుడు మనం గరిటతో కొద్దిగా ఇటు అటు కదపాలండి. ఇలా పైకి లేసేటప్పుడు గరిట తీసుకొని ఇలా అనాలండి. ఇలా అంటే అవి గుల్లగా లోపలికి పీల్చుకుంటాయి. ఆయిల్ పీల్చుకుని గుల్ల వస్తాయండి. అవి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఇవి అయితే ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి. చూడండి, ఇవైతే వేగిని తీసి పాకంలో అయితే వేసాను. ఇవి మిగిలినవి కూడా వేసానండి. ఇలా ఆయిల్ చల్లగా ఉన్నప్పుడే వేసానండి. ఇవి కూడా మొత్తం పొయ్యి ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేసానండి. ఇవి ఇప్పుడు సిమ్లో పెట్టానండి వెలిగించి. వేగిపోయినాయండి. అవి అయితే వేగినవి. పాకం కొద్దిగా చల్లారింది కనుక కొద్దిగా వేడి చేసి వేసాను. ఇలా వేసుకోవాలి. కొద్దిగా వేడి మీద ఉండగా వేసుకుంటే బాగా పీల్చుకుంటాయండి. అవైతే కాజాలు అయితే బాగా పీల్చుకుంటాయి. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఒక నిమిషం పాటు పాకంలో వదిలేయాలండి. అవైతే ఇలా వదిలాను. ఇలా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.